నా పేరు సంతోష్ నాయక్, ఎస్టీసీఎల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడిని. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నది మన అందరికీ తెలిసిందే. అయితే సాక్షాత్తు మన శాసనసభ స్పీకర్ మీద అగౌరవపరిచే విధంగా మాటలు మాట్లాడినటువంటి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రిగా చేసినటువంటి జగదీష్ రెడ్డి సభను ఉద్దేశించి స్పీకర్ను ఒక దళితమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక అత్యున్నత స్థానం మీద కూర్చున్నటువంటి దళిత బిడ్డ మన స్పీకర్ గారిని అగౌరవపరిచి రాష్ట్రం మొత్తాన్ని దళితుల బిడ్డల మీద, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గాల మీద ఒక దాడి చేసే విధంగా చేసిన మాటలు అవి చాలా బాధ పెట్టాయి మాకు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాల మీద ఆధారపడుతూ వారిని అభివృద్ధి కొరకు ముందుకు తీసుకెళ్తూ ఎన్నో విధాలుగా వారిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఊహిస్తూ తీసుకెళ్ళినటువంటి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి ఒక శాసనసభ స్పీకర్ ఉన్నటువంటి ఒక దళితుడిపై ఎప్పుడు కూడా ఈ సీటు మీద కూర్చోవద్దు, ఎప్పుడు అగ్రవర్ణాలు ఉన్నవారే కూర్చోవాలని చెప్పేసి ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ పాటుపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడైనా సరే మళ్ళీ దొంగలే దొంగ అన్నట్టుగా వారే అగౌరవపరిచే సభను మళ్ళీ రోడ్డు మీద వచ్చేసి ధర్నాలు చేయడం అనేది ఇది సిగ్గుచేటు. కాబట్టి వెంటనే యావత్ రాష్ట్రానికి దేశానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారి యొక్క ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకు ఈరోజు మీరు మొన్న చూశారు ఎమ్మెల్సీ స్థానాలు ఏ విధంగా కూర్చోబెట్టారు. ఎందుకంటే ఎస్సీ వర్గం నుంచి అద్దంకి దయాకర్ గారిని, అదేవిధంగా ఎస్టీ వర్గం నుంచి శంకర్ నాయక్ గారిని, బీసీ వర్గం నుంచి ఒక మహిళ విజయశాంతి గారిని కూడా ఎమ్మెల్సీగా సీటు ఇచ్చేసి ఈరోజు కూర్చోబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా పాటుపడుతుంటే వారి కళ్ళు ఓర్వలేక ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలు ముందుకు రావద్దు, రాజకీయంగా ఎదగద్దని చెప్పేసి వారి మీద దాడి చేస్తూ వారిని హింసించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ముక్కమడిగా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు క్షమాపణ చెప్పవలసిందిగా అందరికీ మేము చెప్పుతున్నాము. లేకపోతే మేము ఒక్కసారి రేవంత్ రెడ్డి కానీ ముఖ్యంగా మా నిజామాబాద్ రూరల్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే సార్ గారు మాకు ఒక్క మాట చెప్తే ప్రజలు మేము రోడ్డు మీద వచ్చేసి బీఆర్ఎస్ నాయకులను తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ చూసి కళ్ళు ఓర్వలేక ఈ విధంగా బురద చల్లుతున్నారు. ఎందుకంటే నిన్ననే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. చూసారా మీరు, మన లెక్చరర్స్ ఉద్యోగాలు 1532 ఉద్యోగాలు నిన్ననే నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. మరియు ఈరోజు బడుగు బలైన వర్గాల అందరికీ ఎక్కడైతే ఈ రేషన్ కార్డు లేదో 10 సంవత్సరాల పాటు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు ఇస్తున్నది. ఇక ఉగాది వచ్చే ఉగాది నుంచి సన్న బియ్యం కూడా వస్తుంది. అలాంటి కార్యక్రమాలను మనము ఈ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేసి ఈ బడుగు బలైన వర్గాలకు అన్యాయం చేయాలని చెప్పేసి చూస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టే రోజులు దగ్గరొస్తున్నాయి. ఇప్పటికైనా సరే మేము సహనాన్ని ఓపికతోటి ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూపతి రెడ్డి సార్ గారి యొక్క నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు మేము తీసుకెళ్తామని చెప్పేసి కోరుతూ జై కాంగ్రెస్, జై హింద్.